ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో కీలక భూమిక పోషిస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించి కాంట్రాక్టర్ల కుటుంబాలు వీధిన పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్ల సంఘం స్టేట్ సెక్రటరీ ఆంజనేయ రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ శాంతారాం కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద SABCA BAI ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ల అసోసియేషన్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా నిర్వహించారు. తొలుత కాంట్రాక్టర్ల సంఘం నాయకులు ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయం చేరుకుని అడిషనల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంట్రాక్టర్లు ప్లకార్డులు పట్టుకుని బ్యానర్స్ పట్టుకుని నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు రోడ్లు ఊడుస్తూ ట్రాక్టర్లపై బ్యానర్లు కట్టి వారి సమస్యలను తెలియజేశారు. ముత్తా గోపాలకృష్ణ వారిది, రామారావుపేట శివాలయం, సుబ్బయ్య హోటల్ సెంటర్, CBM సెంటర్, ZP సెంటర్ మీదుగా కాంట్రాక్టర్ల ప్రదర్శన కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చేరుకుంది. కలెక్టరేట్లో DRO వెంకట్రావును కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్స్ సంఘం నాయకులు ఆంజనేయ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శాంతారాంలు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా నేటికి కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం కారణంగా కాంట్రాక్టర్లు ఆందోళనకు చెంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారని, ప్రభుత్వం తక్షణం కాంట్రాక్టర్లు, వారి కుటుంబాలు, వారిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల కుటుంబాలు వీధిన పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, స్టేట్ సెక్రటరీ సాయి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వై ప్రకాశ్రావు, N ప్రసాదరావు, పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. హాస్పిటల్లో చేర్చారు. మా కడప చైర్మన్ వాళ్ళని పంపించాము హాస్పిటల్కి. ఊర్లో తెలుస్తుంది ఆ విషయం కూడాను జరుగుతుంది. ఇక తర్వాత మార్చి ఏప్రిల్ 1 నుంచి ఎంతమంది జరుగుతుందో, ఆత్మహత్యలు జరుగుతాయో తెలియకుండా ఉన్నది పరిస్థితి. కాబట్టి గమ్ముని ఇమీడియట్గా మార్చి ఎండ్లో కనీసం 3,000 కోట్లు అన్న పేమెంట్ అన్ని డిపార్ట్మెంట్ 3,000-4,000 కోట్లు పేమెంట్ పోతే మంది సూసైడ్ పరిస్థితుల్లో ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లు NPA అయిపోయి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మార్చి లోపల ఇంచు 3,000 కోట్లన్న పేమెంట్ ఇస్తారని కోరుకుంటున్నాం అండి. మీ పేరు సార్? ముఖ్యంగా FIFO విధానం. ఇది ఏమవుతుందంటే FIFO విధానం లేక కూడా గత 5 సంవత్సరాల్లో మీరు సాక్షివారు ఉంటే చెప్తున్నాం. నిన్న మేము చెప్పింది మీరు సాక్షివారు కట్ చేశారు. ఏది మేము FIFO 5 ఏళ్ళలో FIFO విధానం పాటించలేదు. మీరు మేము ఇప్పుడు వీళ్ళు కూడా పాటించడం అనుకోవడం ఈ రోడ్డు ఎక్కువ ఉందని కూడా క్లియర్గా చెప్పాం మేము. కానీ వారు ఏం చేశారు, FIFO విధానం పాటించలేదు ఈ గవర్నమెంట్ అన్న మాటే మాది ఎడిట్ చేసి ఇవ్వాలి. సాక్షి వారికి ముఖ్యంగా చెప్తున్నాం, మీ పార్టీ మీద గత 5 సంవత్సరాల్లో FIFO పాటించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఈ స్థితికి చేయాల్సి వచ్చింది. అది ముందు మెయిన్గా చెప్పేది సాక్షి వారికి మేము చెప్పేది. మొన్న ఏలూరులో ఎడిటింగ్ చేసి మళ్ళీ FIFO విధానంలో డిమాండ్ చేస్తున్నారని రాశారు. సంవత్సరాల నుంచి వర్కులు నేను 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి చాలా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నాం. రోజు డబ్బులు ఎదుర్కొని వర్కులు అప్పు చేసి చేస్తున్నాం. కానీ గత 3 సంవత్సరాల నుంచి పేమెంట్స్ లేవు. మొన్న అర్జెంటుగా ఎమర్జెన్సీ బేస్ చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. గోతులు పోడ్చండి, పేమెంట్ ఇచ్చేస్తామని 800 కోట్లు పిలిచారు. గోతులు కూడా ఫిబ్రవరి నాటికి అందరు కాంట్రాక్ట్ చేసి మరి బాగా చేశారు. రోడ్లు ఎక్కడ గొయ్యి లేకుండా నీట్గా చేశారు. ఆ పేమెంట్ అయినా ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే గోతులు పూడ్చాం, రోడ్డును పడ్డాం. మేము ఏ విధమైన ఉపకారం లేకుండా పోయింది. ఈ మార్చి నెలాఖరికైనా మాకు పేమెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లే కూడా కొంత పేమెంట్స్ కనీసం 2-3 ఇచ్చి మా కాంట్రాక్టర్లను ఆదుకుంటే రోడ్డును పడకుండా ఉంటాం. ప్రభుత్వం మాత్రం మాకు ఏమన్నా మంచి జరుగుతుందో ఆశాజనంగా ఉంటాం. 9 నెలలు అయింది. 9 నెలల్లో తల్లి నవమాసాలు మంచి బిడ్డకి వస్తుంది. కానీ ఈ 9 నెలల్లో చాలా మంది మా సోదరులు ఆత్మహత్య చేసి చనిపోయి, ప్రభుత్వాలన్నీ కూడా హక్కులు కానీ కార్మికులు ఎవరు ఆత్మహత్య పరిస్థితి రాకూడదు అంటున్నారు. మేము కాంట్రాక్టర్లు, ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్లు, మేము ఓటేసి గెలిపించుకుందాం. మేము మంచి జరగాలి, రాష్ట్రానికి ఎంత జరగాలని మేము పైసా పెట్టి వడ్డీలు తెచ్చి అప్పులు చేస్తుంటే మాకు ఓటు ఎవరు వినిపించుకోవట్లేదు, ఎవరు కనపడట్లేదు. మాకు మీరు ₹1 కోటి ఇచ్చారనుకోండి, అందులో మేము పట్టుకుపోయేది ఏముండదు. అందులో 30% లేబర్ ఉంటుంది. మీరేదో ఉతకాలు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో మీరు చేసుకుంటున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు 30%లో మేము ఆ లేబర్కి జీవనోపాధి ఇస్తాం. మీరు ఉచితాలు లేదు, 100 కోట్లు 300 కోట్లు మీకు లేబర్ వస్తుంది. ఆ లేబర్ అంతా మేము వాళ్ళకి ఇస్తాం. అలా అందులో 18% వస్తుంది. సీరియస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు 50% రిఫండ్ వచ్చాయి. ఈ 50%లోనూ మేము మెటీరియల్ కొనుక్కుంటాం. ఆ మెటీరియల్ వల్ల ఓనర్స్ ఎంత రీసైక్లింగ్ అండి, కోని ఓనర్స్ బతుకుతారు, అందులో కార్మికులు, సిమెంట్, ఐరన్ ఇలా చాలా ముడిపడి ఉంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు? కాంట్రాక్టర్ ₹1 ఇస్తే ఏమైపోతుంది? ఇవ్వకపోతే వాడి వల్ల ఏం ప్రభావితం అవుతుంది అనుకుంటున్నారు? ఒక కాంట్రాక్టర్ ఎన్ని జీవితాలు ప్రభావితున్నారో అర్థం చేసుకోండి. ఇది మీడియా ద్వారా తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎన్నో కుటుంబాలు అంత మనీ సర్క్యులేషన్ వస్తుంది. ఈరోజు పథకం ఇస్తే అంటే నేను తప్పుగా మాట్లాడుతుంది లబ్ధిదారులు ఓటు బ్యాంక్ రాజకీయాలు పథకపోతే ఓట్ల స్థితిలో లేరు.